మొట్టమొదటగా మేషరాశి, అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి శని 12 ఉన్నాడు, అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు. గురుడు 3, 4 స్థానంలో ఉండటం వల్ల శని వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. గురుడు కూడా 3, 4 ఇంట్లో ఉండటం వల్ల కూడా జీవితంలో అప్పుడప్పుడు అనుకూల సంఘటనలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా విశేషంగా గురువు గారికి శనికి చక్కగా పూజలు చేయించి హోమాలు చేయించుకుంటే కొద్దిగా ఉపశాంతి లభించి జీవితం ఒడుదుడుకులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ శని గ్రహం ఉండటం వల్ల వీళ్ళ మీద నరఘోష కూడా అధికంగా ఉంటుంది. నరఘోష పోవటానికి చక్కగా దుర్గా మూలమంత్రంతో పూజారులను అడిగి హోమం చేయించుకుంటే విశేషంగా ఉంటుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇది మేషరాశి యొక్క ఫలితం.